అయాచితంగా వచ్చిన వరం, దీన్ని ఎలా సంపాదించుకోవచ్చు అనే ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటారు వాళ్ళు, ప్రతిపక్షంలో ఉండగా ఒకటి రాజకీయ పరంగా కేసులు గీసులు ఫేస్ చేయాలి, వీళ్ళు అనుచరులు కాపాడుకోవాలి, ప్లస్ డబ్బులు ఖర్చు అవుతుంది, ఇదే డబ్బులు రావు, సంపాదన ఏం రాదు. కాబట్టి వీళ్ళ ఆలోచన ఎట్ట ఉంది, అధికార పక్షం వాళ్ళతో మాట్లాడుకుంటే ఒకటి ఏ నామినేటెడ్ పోస్టులు వస్తాయి, తద్వారా నెలకింత అనే డబ్బులు మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోంచి రిజైన్ చేసేస్తే ఓ పెన్షన్ వస్తుంది, 25,000 30,000 వస్తుంది, అది నెల నెల అది వస్తుంది. ప్లస్ ఈ రెండింటితో అయితే కుదరదు కదా, ఓ బల్క్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్సీ గారు, ఒక రాజ్యసభ సభ్యుడు, నాకు అంటే నేను విన్న సమాచారం, ధృవీకరించబడినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం 25 నెలల్లో ఎంత ఉందట ఆయన రాజ్యసభ సభ్యత్వం, నెలకి 10 లక్షల రూపాయలు ఎంతో ఇచ్చారట. ఆ లెక్కన ఆ 25 నెలలకి 2.5 కోట్లు 3 కోట్లు డబ్బులు ఇచ్చినట్టు అనమాట. అలాగా ఇది అది 10 లక్షలు 1 కోటి రూపాయలని కూడా వినబడింది. నెలకు 1 కోటి రూపాయలు అంటే 25 కోట్లు ఇచ్చినట్టు. ఎందుకంటే మామూలుగా వాళ్ళకి 2 లక్షలు ఎంత ఉంటది అనుకుంటా కదా సార్ జీతం, జీతం అవును జీతం 1 లక్ష రూపాయలు ఎలవెన్స్ అవును, అంటే 2,90,000 రూపాయల దాకా వస్తుంది టోటల్, 2,40,000 రూపాయలు. కాబట్టి మేబీ 1 కోటి రూపాయలైనా అయి ఉండొచ్చు. 1 కోటి రూపాయలు లెక్కేసుకుంటే గనక 28 నెలలు 29 నెలలు 29 కోట్లు ఓ బల్క్ అమౌంట్ వచ్చేసినట్టే కదా.